ఏ శిల్పమైనా సరే చెక్కి చెక్కి ఒక ఆకృతి తెచ్చుకోవాలంటే ముందుగా ఇలా కొడవలి దెబ్బలు అయితే తినాలంట మాయా. చూడండి ఇక్కడ 8 చేతులకి కూడా చక్కటి ఆకారాలు అనేవి అలా చేసి అప్పుడు అతికిస్తారనమాట. అలాగే ఈ అమ్మవారు చూడండి ఎంత కళతో ఉన్నారో. ఇంత చక్కటి విగ్రహాలు చేస్తుంది ఎవరో కాదు, మహేశ్వరి ఐడల్స్ బొమ్మూరు అనమాట. ఇక్కడ చూడండి ఈయనైతే పెయింటింగ్ ఎలా వేస్తున్నారో. చిన్న తేడా వచ్చినా సరే పెయింటింగ్ అంతా వేరొక కలర్లో పడి మొత్తం చెడిపోతుంది. దీనికి ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి, ఎంతో అనుభవం కూడా కావాలి. అలాగే ఇక్కడ చాలామంది చాలా ఊర్ల నుంచి అయితే వస్తున్నారు విగ్రహాలు కొనుక్కోవడానికి. ఇదైతే బాగా ఫేమస్ అన్నమాట దుర్గమ్మ విగ్రహాలకి, దేవి నవరాత్రులకి అయితే. కరెక్ట్గా ఇదైతే శుద్ధగాని డౌన్లో ఉంటుందండి, మహేశ్వరి ఐడల్స్ అని చెప్పి లెఫ్ట్ సైడ్లో. అలాగే ఈ అక్క కూడా చూడండి, ఈ అక్క కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అనమాట. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అండి. 4 చేతులు కలిస్తేనే అన్నం నోట్లోకి వెళ్తుంది అంటారు కదా, అలాగే నలుగురు కలిసి పనిచేసి చక్కటిగా ఒక ఫ్యామిలీని తీర్చిదిద్దుకున్నారు. ఈయనే నాగు గారు, ఈ ఐడల్స్ యొక్క ఓనర్ గారు అనమాట. కరెక్ట్గా ఇదైతే అడ్రస్ వేమగిరి నుంచి బొమ్మూరు వెళ్ళే వైపు శుద్ధగాని డౌన్లో ఉంటుందండి.